తిప్పరం మీసం. 3, 2, 1. మందు సిగరెట్ అమ్మాయిల శత్రువు కూడా వ్యసనమే. ఆ వ్యసనానికి నేను బానిసనే. ఇది వదలలేని వ్యసనంగా మారింది మీకు. ప్రస్తుతం అయితే సినిమా. సో ఇక్కడికి వెళ్ళిన ఎండ్ ఆఫ్ ది డే సినిమా సినిమా సినిమా. సో మరి మీరు వదిలేసిన వ్యసనం ఏంటి? వదిలేసిన వ్యసనం చాలా రేర్ అయిపోయింది ఇప్పుడు. ఇదివరకు అది వ్యసనం నాకు. ఒక ఏజ్ వచ్చే వరకు రోజు ఎట్టి పరిస్థితి తిప్పాల్సిన టైం వచ్చింది నా మీసాన్ని అన్న సిచ్యువేషన్ ఏంటి? తిప్పరమీసం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. అది ఎప్పుడు తిప్పాలో అప్పుడే తిప్పాలి. సరదాగా ఇప్పుడు నేను తిప్పానంటే తర్వాత మళ్ళీ నన్ను ఏడిపిస్తారు, మీరు డౌట్ లేకుండా. సినిమా చూసి నిజంగా నేను తిప్పొచ్చు అని చెప్పండి, అప్పుడు తిప్పుతా తప్పకుండా. సో మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఉంది? 500 రూపీస్. 500 రూపీస్ 12 years బ్యాక్. సో ట్రైలర్లో మీరు వాటర్లోకి వెళ్ళి మీసం తిప్పుతారు. ఆ సీన్ ఎన్ని డేస్ పట్టింది? హాయ్, వెల్కమ్ టు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. సో ఈరోజు మన స్టార్ శ్రీ విష్ణు సో తిప్పర మీసం ముచ్చట్లు విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసారు. ఏ సినిమానైనా మనకి రిలీజ్కి ముందు ఒక టీజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. కానీ ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే మన లవర్ బాయ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ బాయ్ సడన్గా ఊర మాస్గా వచ్చేసారు తిప్పర మీసం అంటూ. మరిన్ని విషయాలు శ్రీ విష్ణుతో మాట్లాడి తెలుసుకుందాము తిప్పర మీసం గురించి. హాయ్ శ్రీ విష్ణు. హాయ్. సో హౌ ఆర్ యు డూయింగ్? గుడ్ అండి, గుడ్. సో మరి మీసం తిప్పుతూ ఓపెన్ చేసేద్దాం మన షో. ఓకే. ఇంకా స్టైల్గా కొంచెం కెమెరాలోకి ఇచ్చేసి ఓకే స్టైల్గా. సో దట్ వాజ్ తిప్పర మీసం శ్రీ విష్ణు. సో ఏంటి స్పెషాలిటీ తిప్పర మీసం? స్పెషాలిటీ అంటే కథ లేకపోతే తిప్పరమేసం? లైక్ మీరు ఇప్పటి వరకు లవర్ బాయ్గా, ఫ్యామిలీ ఓరియంటెడ్గా అండ్ కామ్ గోయింగ్ హీరోగా సైలెంట్గా రైజింగ్ స్టార్ అయిపోయారు కదా. సో సడన్గా మాస్లోకి వచ్చేసారు. సో మరి ఆ వేరియేషన్ ఎట్లుంది? అంటే నేను ఇంకా ఇప్పుడు దాకా లవ్ స్టోరీ చేయలేదండి. బేసిక్ కనిపిస్తారు కదా, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశాను. ఇది కూడా అంతే, కాకపోతే ఇంకొంచెం ఈ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది అనమాట. ఇది కూడా నార్మల్ మిడిల్ క్లాస్ పిల్లోడు ఆ క్యారెక్టర్, కాకపోతే కొంచెం మంచి అబ్బాయి కాదు వీడు, బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ చేస్తున్నా ఫస్ట్ టైం ఇది. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో శ్రీ విష్ణు గారు ఫస్ట్ టైం ఒక బ్యాడ్ బాయ్గా వస్తున్నారంట, అది కూడా తిప్పరం మీసం అంటూ ఉర్రం మాస్గా వస్తున్నారు. అందులోనూ ఒక సాంగ్ ఒకసారి మీరు పాడి వినిపిస్తారా? అది చాలా బాగా పాడారు సురేష్ బొబ్బిలి. ఇప్పుడు నేను అది పాడి చేయకూడదు. మంచి సాంగ్ అది, ఫోక్ సాంగ్. ఫస్ట్ టైం నేను ఫోక్ సాంగ్లో చేయటం ఫస్ట్ టైం అనమాట. సో వ్యసనం అని మనకి ఆల్రెడీ రన్ అవుతుంది పబ్లిక్లో. సో మరి మీరు దేనికి వ్యసనం అయ్యారు? వ్యసనం బేసిక్గా అలా ఏం లేదు, కానీ సినిమా బేసిక్గా సినిమా నాకు వ్యసనం అని చెప్పొచ్చు. ఎందుకంటే బేసిక్గా తప్ప మిగతా ఏం పట్టించుకోను. సో అది రోజు ఉండాలి. అది ఏ సినిమా అన్నా, ఆ సినిమాకి సంబంధించిన టాపిక్ అన్నా, డిస్కషన్లు అన్నా, లేకపోతే చూడటం అన్నా ఏదో ఒకటి ఉండాలి. సో నాకు తెలిసి అదే పెద్ద వ్యసనం నాకు. ఇది వదలలేని వ్యసనంగా మారింది మీకు? ప్రస్తుతం అయితే సినిమా. సో ఇక్కడికి వెళ్ళిన ఎండ్ ఆఫ్ ది డే సినిమా సినిమా సినిమా. సో మరి మీరు వదిలేసిన వ్యసనం ఏంటి? వదిలేసిన వ్యసనం క్రికెట్ వదిలేసా. అంటే చాలా రేర్ అయిపోయింది ఇప్పుడు. ఇదివరకు అది వ్యసనం నాకు. ఒక ఏజ్ వచ్చే వరకు రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆడాలి, లేకపోతే చూడాలి, ఏదో ఒకటి క్రికెట్ సంబంధించింది ఉంటే. నిద్రపోరు? ఇప్పుడు సినిమాల్లోకి క్రికెట్ ఆడకపోతే నిద్రపోరు? ఆల్మోస్ట్ నిద్రలో కూడా, నిద్రపోయినా కూడా అదే కనిపిస్తూ ఉండేది. నిద్రలో కూడా క్రికెట్ ఏవో కళ్ళు వచ్చాయి. సో ఇప్పుడు నిద్రలో సినిమా వస్తే సినిమా టాపిక్లే వస్తాయి. సో మరి చెప్పండి, నారా రోహిత్ గారికి మీకు ఉన్న రిలేషన్షిప్ అండ్ మీ ఇద్దరి మధ్యలో ఒక సీక్రెట్ ఇప్పటివరకు మీడియాకి రివీల్ చేయండి ఏదైనా ఇక్కడ మై డ్రీమ్ ద్వారా తెలియవచ్చు. సీక్రెట్స్ అంటే
సీక్రెట్స్ ఏమి లేవండి. అంటే బేసిక్గా మేము బయట ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు తక్కువ మాట్లాడుకుంటాం, మేము ఇద్దరు ఉన్నప్పుడు బాగా ఓపెన్గా మాట్లాడుకుంటాం. మాట్లాడుకునేది కూడా నాకు సినిమాల టాపిక్ అయితేనే మాట్లాడతాను నేను, ఆయన ఎప్పుడు నాతో సినిమాల గురించే మాట్లాడతారు, నేను అంతే. సినిమా టాపిక్కే ఉంటుంది మా మధ్యన కూడా, ఇప్పుడు వేరే టాపిక్స్ ఏమి రావు. అది మా సినిమాల గురించే, మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, మేము చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రాజెక్ట్స్లో మిస్టేక్లు ఏమున్నాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్లో చేసే ముందు మనకి ఏమన్నా ముందే ఏదైనా ఐడెంటిఫై చేసుకోవటం, మిస్టేక్ ఏమన్నా ఉందా అంటే ప్రాపర్గా డెలివరీ చేయడానికి ఈ టాపిక్సే ఉంటాయి మాకు. సో మీకు సోషల్ మీడియా ఎంత వ్యసనంగా మారింది రోజు రోజుకి? అవునవును, సోషల్ మీడియా బాగా మారింది. నేను కొంచెం ఈ సోషల్ మీడియా వీటికి కొంచెం పుట్టి న్యూస్ తెలుసుకోవడానికి తప్పితే పెద్దగా నేను అంత ఎడిటింగ్ కాదు వాటికి. సో మరి తిప్పర మీసం సినిమా ఏంటి, యూత్కి ఎక్కువ వెళ్తుందా స్టోరీ, లేకపోతే ఫ్యామిలీకి ఎక్కువ వెళ్తుందా, దేనికి బేస్డ్ ఉన్నది మెయిన్గా? ఇది పర్టికులర్గా ఒక జానర్ అని చెప్పలేను, అందరు ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. యూత్కి బాగా నా క్యారెక్టరైజేషన్ బాగా నచ్చుతుంది. అంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, మంచి వేరియేషన్స్ ఉంటాయి, ఇప్పుడు మనం చూడని వేరియేషన్స్ క్యారెక్టరైజేషన్లో. సో అటువంటి యూత్కి బాగా, అంటే ఇటు క్లబ్లో పనిచేసే డీజే కాబట్టి సో యూత్కి బాగా క్రేజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మదర్ వేలో కూడా స్టోరీ వెళ్తూ ఉంటుంది. సో మంచి ఫ్యామిలీ ఎమోషన్ అనమాట, హ్యాపీగా ఫ్యామిలీ అంతా చూడొచ్చు. యూత్ అయితే బాగా పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ట్రైలర్ టీజర్ చూసుకుంటే కంప్లీట్గా నైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, యాజ్ మీరు ఇప్పుడు డీజే అని చెప్పారు కాబట్టి. సో నైట్ సీన్స్ తీసినప్పుడు లైక్ లైట్నింగ్ కానీ ఎవ్రీథింగ్ విచ్ సెటప్ చేశారు కదా, సో అక్కడ ఏదైనా ద బెస్ట్ మూమెంట్ ఏమనిపించింది మీకు? బెస్ట్ మూమెంట్ అంటే మీరు రేపు సినిమా చూస్తారు, సినిమాటోగ్రఫీకి వేరే లెవెల్లో ఉంటుంది ఫిలిం. అంటే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి పెద్ద సినిమాలు అంటే అది వేరు, అది చూపించడం వేరు. నార్మల్ మిడిల్ రేంజ్ ఫిలిమ్స్ వీటికి ఏంటంటే ఆ క్వాలిటీ అంత ఈజీగా గమ్మున కనిపించదు. దట్టు ఎంత క్వాలిటీ కనిపించాలంటే కొంచెం కష్టమే, ఇబ్బందే. అంటే బడ్జెట్లు ఇవన్నీ చూసుకోవాలి కదా మనం, అవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని దాంట్లో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాం. మేము చేసిన ప్రాజెక్ట్ బడ్జెట్కి బ్రిలియంట్ అపీరెన్స్ ఉంటుంది. అంటే దీంట్లో చేశారని షాక్ అవుతారు రేపు చూసిన తర్వాత. యా, సో చెప్పండి, లైక్ మ్యూజిక్ లిరిక్స్ ఎట్లుంది? సురేష్ బొబ్బిలి మ్యూజిక్, పూర్ణ గారు అని మొత్తం అన్ని పాటలు ఆయనే రాశారు, ఒక శ్లోకం ఇంకొక ఆయన రాశారు. సో ఇవన్నీ కథతో ట్రావెల్ అయ్యే సాంగ్స్, కట్టు సాంగ్స్ కింద ఒకటి కూడా ఉండదు, అన్ని కథలో భాగం కింద వెళ్ళే సాంగ్సే. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్స్ కూడా, థియేటర్లో కూడా విజువల్గా కూడా చాలా బాగా నచ్చింది మీకు. అంటే ఫస్ట్ టైం నాది కొంచెం సాంగ్స్ కొంచెం ఇలా ఉండటం ఫస్ట్ టైం నా ఫిలిమ్స్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సాంగ్స్లో. డైరెక్టర్ మన కృష్ణ విజయ్ గారు స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీకు స్ట్రైక్ అయింది ఏంటి? అంటే స్టోరీ చెప్పగానే ఎగ్జైట్, ఏదన్నా సూపర్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎగ్జైట్ అవుతాం, అలాగే అందరిలాగే నేను చాలా బాగా ఎగ్జైట్ అయ్యా. తర్వాత ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతుంటే ఒక్కొక్కటి డీటెయిలింగ్లోకి వెళ్ళినప్పుడు క్లియర్ పిక్చర్ నాకు అర్థమైపోయింది ముందే, అంటే ఎలా కనిపిస్తుంది అనేది ఫిల్మ్ అర్థమైంది క్లియర్గా. కానీ అది ప్రాక్టికల్గా వెళ్ళేసరికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అనేది ఎవరికైనా డౌట్ ఉంటుంది. నాకు వచ్చేసి నేను ఒక 80% ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్గా 100% ఉంది అక్కడ. సో వెరీ హ్యాపీ. సో నిక్కీ తంబోలి గురించి? తను ఫస్ట్ ఫిల్మ్ మాది, మంచి క్యారెక్టర్, తను కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి డెఫినెట్గా ఆవిడ కూడా. సో యా, తిప్పర మీసం అన్న పేరులో ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అని అర్థమైంది. సో మరి మీ స్టైల్లో ఒకసారి తిప్పర మీసం అంటూ 3 డిఫరెంట్ స్టైల్స్లో చెప్పాలి మాకు. చెప్పాలా? యా, అంటే తిప్పర మీసం అని. ఓకే ఓకే ఓకే, అట్లా డిఫరెంట్ స్టైల్లో 3, 2, 1 లుక్ టు కెమెరా అండ్ జస్ట్ గివ్ ఇట్. అంటే మన కాన్సెప్ట్ వచ్చేసి ఇలా ఈ తిప్పటాలు ఇవన్నీ అంటే ఇప్పుడు చాలా బాగుంటుంది మీకు చూసినప్పుడు, నేను చేసినప్పుడు. సినిమా రిలీజ్ అయ్యాక నువ్వు ఎందుకు ముందు అలా చేసావని అంటారు, ఎందుకంటే దీని మీద తిప్పరమేసం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, అది ఎప్పుడు తిప్పాలో అప్పుడే తిప్పాలి. సరదాగా ఇప్పుడు నేను తిప్పానంటే తర్వాత మళ్ళీ నన్ను ఏడిపిస్తారు మీరు డౌట్ లేకుండా. సినిమా చూసి నిజంగా నేను తిప్పొచ్చు అని చెప్పండి, అప్పుడు తిప్పుతా తప్పకుండా. సో మరి మీ లైఫ్లో ఒక్కరోజు
తిప్పాల్సిన టైం వచ్చింది నా మీసాన్ని అన్న సిచ్యువేషన్ ఏంటి? అంటే కొంచెం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు, అంటే అంత బ్రెయిన్ అంత మెచ్యూరిటీ లేనప్పుడు క్రికెట్ ఆడుకునే రోజుల్లో అది తిప్పుతూ ఉండేవాళ్ళం. ఏదైనా మ్యాచ్ గెలిచినా అంటే తిప్పడం అంటే ఫిజికల్గా ఎలా అంటాం కాకపోయినా ఆ మూమెంట్ ఉంటుంది అనమాట. అలా ఫీల్ అయ్యేవాళ్ళం. రాను రాను అర్థమైపోయింది ఇవన్నీ జర్నీ వెళ్ళినప్పుడు స్లో మనకి ఎదుగుతుంది కాబట్టి మనకి తెలిసిపోతుంది ఏది కరెక్ట్ అయితే. ఏవో చిన్నపిల్లల కింద చేసాం అది ఇది అనుకుంటాం. పెద్ద అయిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకి. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏదైనా ఫుల్ఫిల్ అయినప్పుడు తప్పకుండా ఒక మూమెంట్ ఉంటుంది లోపల మనకి, ప్రౌడ్ మూమెంటే తిప్పరామేశం. దాన్ని మనం ఫిజికల్గా ఎలా అనక్కర్లేదు, ఇలా మన ఇది ఉంటే చాలా. అది ఒక్కోసారి ఫ్యామిలీతో ఉన్నప్పుడు వస్తుంది, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం ఏదన్నా చేసినప్పుడు వస్తుంది, లేదా ఒక మన వల్ల ఒకరికన్నా మంచి జరిగినప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్పినప్పుడు ఒక చిన్న మీ వల్ల ఇది అయింది అన్నప్పుడు చిన్న ప్రౌడ్. అది సెల్ఫ్లోనే ఉండాలి, అది బయటికి చూపించడం అంత కరెక్ట్ కాదు. అలాంటి మూమెంట్స్ అందరికీ ఉంటాయి, వెరీ కామన్ మ్యాన్కి కూడా ఉంటాయి. అలాగే నాకు కొన్ని మూమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ట్రైలర్లో మీరు వాటర్లోకి వెళ్ళి మీసం తిప్పుతారు, ఆ సీన్ ఎన్ని డేస్ పట్టింది? ఆ సీక్వెన్స్ అండి అది కంప్లీట్ 3 days చేసాం, 3 nights చేసాం కంప్లీట్. ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు కంప్లీట్ 3 days. అది కొంచెం స్ట్రెయిన్ఫుల్ జాబే, కాకపోతే విజువల్స్ అవి చూసుకున్న తర్వాత వెరీ హ్యాపీ అనమాట. అంటే కోఆర్డినేషన్ కరెక్ట్ కుదరాలి కదా వాటర్లో ఉన్నప్పుడు. మనకున్న ఎక్విప్మెంట్తో మనం సీజీలో ఏం చేయకుండా న్యాచురల్గానే చేద్దాం అన్నట్టు, ఎలా వస్తుందో కూడా తెలియదు, దిగిపోయాం అంతే. 20 members కోఆర్డినేషన్ ఉండాలి అండర్ వాటర్ వితౌట్ ఇది. సో ఒకసారి వెళ్తాం, మ్యాక్స్ ఒక 10-15 seconds కంటే ఉండలేరు ఎవరు. ఎంత స్విమ్మింగ్ వచ్చినా ఎంత వచ్చినా కింద ఉండాలి, బ్యాలెన్స్ చేసుకుని ఉండాలి కదా. స్విమ్ చేస్తూ ఉండొచ్చు, ఒక 15 seconds 20 secondsకి ఒక్కొక్కళ్ళు 5 seconds 6 seconds లెగిసిపోతూ ఉంటారు. అత్తమాటలు మన బ్రీత్ని అలా హోల్డ్ చేసి ఉంచడం ఒక్కోసారి ఇది అవుతాం అనమాట. సో ఆ కోఆర్డినేషన్ కొంచెం కష్టమైంది, బట్ అల్టిమేట్గా విజువల్స్ మీరు థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి మన హీరోస్ అందరు కూడా పాటలు పాడేస్తున్నారు, సింగర్స్ అయిపోతున్నారు. సో మరి మీరు కూడా ఆల్రెడీ హమ్ చేశారు మన మెంటల్ మదిలో సినిమా. అవునవునవును. సో మరి మీ పాట మేము ఎప్పుడు వింటాం? పాట లేదండి, పాడనేమో ఏమో ప్రస్తుతానికైతే అలాంటి ఇదేమీ లేదు. నిజంగా ఏమో ఎటు నుంచి ఏమైనా జరగవచ్చు, ఏమైనా ఛాన్స్ వస్తే తప్పకుండా ట్రై చేస్తాను. డైరెక్టర్ కృష్ణ విజయ్ గారికి మీకు ఉన్న రిలేషన్? మేము చాలా ఇయర్స్ నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. పర్టికులర్గా కొంచెం ఐడియాల్ వైజు నా గురించి కంప్లీట్ అయింది తెలుసు. అంటే నాకు ఏం నచ్చుతుంది ఏం నచ్చదు, నా టేస్ట్ ఏంటనేది ఆయనకి బాగా తెలుసు అనమాట. సో మా సింక్ కూడా చాలా బాగుంటుంది. ఆయన చెప్పింది నాకు కొంచెం 5-6% చెప్పినా కూడా నాకు అది అర్థం చేసుకునే ఇది ఉంది. నేను ఏది చెప్పినా కూడా నా మాటలో అర్థం చేసుకునే ఇది ఉందన్నమాట వైల్ వర్కింగ్. సో ఆ కోఆర్డినేషన్ మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉండటం వల్ల బాగా ఇది ఉంది. సో అది స్క్రీన్ మీద కూడా వర్క్ చాలా సింపుల్ అయిపోయింది. లేకపోతే ఇటువంటి క్యారెక్టర్ నిజంగా నాకు వేరే కొత్త డైరెక్టర్ ఎవరిని చెప్పుంటే ఎలా వద్దునో మరి నాకు తెలియదు. ఈయన వల్లే నాకు ఇంత కంఫర్టబుల్గా అయిపోయింది వర్క్ ఈ ఫిలింకి వచ్చి. సో మీరు ప్రమోషన్స్కి లైక్ అన్ని కాలేజెస్కి వెళ్ళారు కదా, అవును. సో అక్కడ మీ న్యూ లుక్ చూసి మీ ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ ఎట్లుంది? అంటే ఇలా వెళ్ళాను కాబట్టి అందరూ మీసం తిప్పమనేవారు. మీసం తిప్పడం అంటే మన సినిమా తీసిందే ఆ మీసం తిప్పడం అనే రాంగ్ పర్సెప్షన్లో ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత అది మూమెంట్, అలాంటిటప్పుడు తిప్పాలని చెప్పే దీంట్లో మనం సినిమా తీసాం. కాకపోతే ఇంకా సినిమా రాలేదు కాబట్టి సో అందరికి అనిపించిన వెంటనే ఈ గెటప్ చూసి తిప్పమనేవారు. తిప్పేవారికి వదిలేవారు కాదు, తిప్పేవాడిని వచ్చేవాడిని. ఒక్క డైలాగ్ మా అందరి కోసం, మన తిప్పరా మీసం ట్రైలర్లో చూసాం కదా. ఓకే. మందు సిగరెట్ అమ్మాయిల శత్రువు కూడా వ్యసనే, ఆ వ్యసనానికి నేను బానిసనే. గట్టిగా వాయిస్ ఇంకా లౌడర్గా ఎనర్జీతో. మందు సిగరెట్ అమ్మాయిల శత్రువు కూడా వ్యసనమే, ఆ వ్యసనానికి నేను బానిసనే. సూపర్ సూపర్. సో మరి ఇంకా చెప్పండి, తిప్పరా మీసం ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు లైక్ అందరూ డైలాగ్ కానీ అన్నీ ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా. సో మరి ఆ మూమెంట్లో ఎప్పుడన్నా అరే ద బెస్ట్ అమ్మాయి చెప్తే ఇలా ఉంది, అబ్బాయి చెప్తే ఇలా ఉంది అని ఎక్కడన్నా అనిపించిందా? డైలాగ్
అలా ఏం అనిపించలేదు, కాకపోతే మన డైలాగ్స్ వాళ్ళు చెప్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది మనకి. వాళ్ళు అంటే నేను చేసింది నేను చూసేసుకున్నా, వాళ్ళు చేయటం కొన్ని కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్తో చేస్తుంటారు అనమాట. ఈ వీడియోస్ అవి పంపుతూ ఉంటారు అనమాట, ఏదో కాంటెస్ట్ రన్ చేస్తే పంపుతూ ఉంటారు. అవి చూసినప్పుడు సరదాగా అనిపిస్తుంది, బాగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బాగుంటాయి. అంటే మనం చెప్పిన డైలాగ్ వేరే వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం బాగుంటుంది, సరదాగా ఉంటుంది. సో మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత ఉంది? నా ఫస్ట్ రెమ్యునరేషన్ 500 రూపీస్. 500 రూపీస్ 12 years బ్యాక్. 12 years నుంచి. సో ఇప్పుడు మనము తిప్పర మీసం శ్రీ విష్ణుతో ఒక చిన్న పజిల్ ఆడదాము. వెదర్ తను నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా అనేసి. సో రెడీగా? రెడీ. ఓకే, ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫోన్ ఇప్పుడు. అవునా? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ కాల్ ఎవరికి చేశారు తిప్పర మీసం గురించి? తిప్పర మీసం గురించి చూపించాలి నాకు తెలిసి అదే ఈ ఇంటర్వ్యూ కోసమే మన పిఆర్ వాళ్ళు చేసి ఉంటాను, అంటే వచ్చారా లేదా అని. సందీప్. ఓకే. సో సెకండ్ క్వశ్చన్, లాస్ట్ వాట్సాప్ మెసేజ్ ఎవరికి? నేను పంపిందా? ఎస్. మీదే, శివాకి ఇంటర్వ్యూకి వస్తున్నారా అంటే వచ్చేసా అందవే అనమాట. ఓకే, అండ్ దిస్ ఈస్ ద వెరీ సీక్రెట్ క్వశ్చన్ ఐమ్ గోనా ఆస్క్. లాస్ట్ సెల్ఫీ ఎవరితో? సెల్ఫీలు అసలు నేను. సో లెట్స్ సీ, లాస్ట్ సెల్ఫీ ఎవరు? ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, లేకపోతే మన తిప్పర మీసం టీమా? సెల్ఫీలు ఏమి లేవండి. సో లాస్ట్ పిక్చర్ ఇన్ యువర్ గ్యాలరీ? లాస్ట్ పిక్చర్ అంటే నా ట్రైలర్స్ ఉన్నాయి. పిక్చర్ వచ్చేసి హ్యావ్ టు షో టు కెమెరా. మొన్నే మన మెంటల్ మదిలో అది మా బ్రోచే డైరెక్టర్ బర్త్డే పిక్ అది. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం, శ్రీ విష్ణు సినిమా తన కళ్ళల్లో కానీ తన ఫోన్లో కానీ ఎక్కడైనా సినిమానే. కరెక్టా కదా? అంతే, 100%. మేమైతే లాక్ వేసుకున్నాం, మరి మీకు కూడా లాక్ చేసుకోండి. లాకే. సో అది మరి మన తిప్పర మీసం హీరో శ్రీ విష్ణుతో ముచ్చట. మరి హ్యాట్రిక్ కొట్టబోయే మన శ్రీ విష్ణుకి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నవంబర్ 8 థియేటర్స్లో తిప్పర మీసం ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. తప్పకుండా మీకు నచ్చితే ఇమీడియట్గా మీరు మీ మదర్తో పాటు వెళ్ళడానికి ట్రై చేయండి మళ్ళీ సెకండ్ టైం కూడా. ఎందుకంటే ఇటువంటి ఫిలిమ్స్, మదర్ లవ్ గురించి చూపించే ఫిల్మ్స్ చాలా అరుదుగా వస్తాయి తెలుగులో. సో మేము ప్రయత్నించాం, తప్పకుండా మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, Please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.